హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందుస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి ఉయ్యాల ఫంక్షన్ మా బాబుది. దీనికన్నా ముందు బాల్సార్ అయ్యింది. ఆ వీడియో కానీ చూడకపోయింటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఉయ్యాల్లో బాబుని వేస్తారు. దీనికన్నా ముందు ఉయ్యాల కట్టిన తర్వాత సన్నిగొడ్డ అనేది వేస్తారండి. చూసారు కదా ఇప్పుడు వీడియోలో. అది నా ఫంక్షన్ వీడియోది లేదు, మా అక్క వాళ్ళది ఉంటే మీకోసం యాడ్ చేశాను అది ఏంటి అని చెప్పని. దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ తెచ్చి ఇలా బెడ్ మీద పెడతారు. ఫస్ట్ అది వేసేసి, చూసారు కదా మా అత్తయ్య గారు వేస్తున్నారు, ఫస్ట్ అది వేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఇలాగా మీదకి కట్టేవారు కదా సీలింగ్స్కి. వెయిట్ ఎలాగుంది ఏంటి, ఫస్ట్ బేబీని వేసేస్తే పడిపోయింది అనుకోండి, కష్టం అవుతుంది కదా. సో ఫస్ట్ వేసేసి దాని తర్వాత బేబీని వేస్తారు. ఇప్పుడు బేబీని వేసినప్పుడు ఏమేమి చేస్తారో ఇప్పుడు అది వేసినప్పుడు కూడా సేమ్ అలానే అన్ని ప్రాసెస్ చేస్తారు. లాలి ముద్దుల గోపాల లాలి 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 సుగుణ గోపాల లాలి లాలి కామ క్రోధాలో మోహ పాసములు కడక ద్రోచి బ్రోహుమయ్య లాలి 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 ముద్దుల గోపాల లాలి 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 సుగుణ బేబీకి ఏం చేస్తామో సేమ్ దానికి కూడా అలానే చేస్తారు, పాట పాడతారు అని నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి మా బుజ్జి కన్నని కూడా వేసేసారు. అలాగా 3 సార్లు తీసి వేస్తారు, నాన్నమ్మ వేస్తుంది. సో కింద అక్కడ చూసారు కదా చిలకలు, నెయ్యలు, బొమ్మలు అండ్ పిల్లలకి పంచడానికి బొమ్మలు ఇవన్నీ తెస్తారు. అవి కూడా కింద పెడతారు, ఉయ్యాల కింద పెట్టి ఉయ్యాల్లో బాబుని వేస్తారు. వేసి హారతి ఇవ్వడము అన్నీ చేస్తారు. ఇది చేసే ప్రాసెస్లో మాత్రం బేబీ వాళ్ళ మదర్ ఉండదు. సో అంతా అయిపోయాక లాస్ట్లో నాకు పిలిచారు. నేను వచ్చి ఇలాగా ఉయ్యాలు ఊపాను. ఇలాగా ఊపి హారతి, బొట్టు, అక్షంతలు వేసేసా, బ్లెస్సింగ్స్ ఇచ్చేసాక ఇంకా బాబు కోసమని జోలపాట పాడతారు కదా, అదే హారతి ఇచ్చినప్పుడు పాడతారు కదా, అలాగ పాట కూడా పాడారు. అండ్ దీని తర్వాత ఏం ప్రాసెస్ మా దాంట్లో జరుగుతుంది అనేది కూడా చూడండి. వరకు ఇప్పుడు మా బుజ్జి కన్నా ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్నాడు. ఎంత క్యూట్గా అన్నాడో, చాలా బిగ్ అయిపోయాడు. చాలా డేస్ చాలా ఫాస్ట్గా పాస్ అవుట్ అయిపోయాయి. అండ్ ఇంకెప్పుడు నేను మా హస్బెండ్ కలిపి బాబుతో పిక్స్ ఇలాగా ఉయ్యాల్లో వేస్తారు కదా, ఉయ్యాల్లో పిక్స్. అండ్ అదేంటి అంటే పెళ్లి టైంలో పసుబత్తులు అని మాకు ఉంటుంది. ఆ పసుబత్తుల నుండే బాబుని వేయాలి. అండ్ బాబు కింద కూడా ఇంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళ క్లాత్ పెట్టి వేస్తాం మేము. అండ్ ఇందాక చెప్పాను కదా బాబు కింద ఐటమ్స్ పెడతారని. అలాగా పిల్లలకి, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఫంక్షన్ చేసినప్పుడు, వాళ్ళకి ఇలాగ బాల్స్, బెగిల్స్ అండ్ చిన్న చిన్న ఐటమ్స్ పెడతారు పిల్లల కోసం, అవి. అండ్ ఇక్కడ మా పిన్నేమో ఇలాగా బాల్తో, రబ్బర్ బాల్ ఉంటుంది కదా, దాంతో ఆడుతున్నారు. సో అది కూడా పెట్టుకున్నాం మెమరబుల్గా. అండ్ అలానే అందరికీ తాంబూలం అన్నీ ఇప్పుడు ఇస్తారు. అంటే అబ్బాయి వాళ్ళ సైడ్ ఏం చేస్తారో అవన్నీ ఒక తాంబూలంలో పెట్టి అందరికీ ఇస్తారు, పెద్దవాళ్ళందరికీ ఏమో బొట్టు పెట్టి. అండ్ ఇక్కడే ఆ ప్రాసెస్ జరుగుతుంది. దీని తర్వాత ఏంటి అంటే అండ్ ఇందాక చెప్పాను కదా, దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే కప్ప పూజ చేస్తామండి. బావి దగ్గర కప్పలకి పూజ చేస్తా. సో అదే ఇది ప్రాసెస్ చూడండి.
ఆ ఇసుక తీసి బకెట్లో వేయాలి. అంటే ఏంటి అంటే కప్పలాగా గెంతాలి, ఎగరాలి, చేయాలి బాబు అని చెప్పేసి, అంతే మీనింగ్. అది వేసేసిన తర్వాత బాబు క్లాత్ ఉంటుంది కదా, యూజ్ చేసిన క్లాత్ తడిపి హెడ్ మీద పెట్టుకొని, అప్పట్లో అంటే నొయ్య ఇవన్నీ ఉండేవి కాబట్టి అలా తోడేవారు. ఇప్పుడు అవేమీ లేదు కాబట్టి బకెట్లో నీళ్ళు వేస్తున్నారు. అవి చెంబులో నీళ్ళు తీసుకొని అదేమో ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేయడమే. అండ్ దాని తర్వాత ఇప్పటి వరకు కుకింగ్ చేయరు కదా, సో స్టవ్ కూడా వెలిగిస్తారు. అది కూడా చూడండి ప్రాసెస్ అంతా. తూములాగా తోగాలి, అడ్డలాగా ఆడాలి. మూడు 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 అనేసి ఒక్కొక్కటి తీసి అందులో వేసి అంత అన్నవా మూడు అక్కడ అన్నావా ఇంకో బకెట్ తానా, ఇంకో బకెట్ అలా బకెట్లో అంతా వేసేసాక అవి నూతిలో వేసిన తర్వాత ఇలాగ బాబీ యూజ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, అది ఇలాగా వాటర్లో తడపాలి. అంటే అప్పట్లో నూయలు ఉండేవారు కాబట్టి ఆ నూయలు ఉండి నీళ్ళు తోడి దాంతో బట్టలు ఉతికేవారు. సో ఇప్పుడు ఇది అట్లా గంతాలి, అందులో వేసింది కప్ప అట్లాగా గంతాలి. ఇక్కడ ఉంది అనకథలు. సందీప్ అన్నారు తెల్ల కప్ప బాబు అన్నారు. ఏం తెల్ల కప్ప ఆ క్లాత్ కట్టాము కదా, అదేమో ఇలా హెడ్ మీద పెట్టుకొని వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కొండ ఇలాగ 5 కలిపి పెట్టి దేవుడి దగ్గర దించాలి. పొజిషన్ చూసుకోండి. అలాగా అక్కలో రండి, ఇప్పుడు మీరు దంచాలట కొండ అట, రండి మీ ఇద్దరు. ఇలా తీసుకెళ్ళి దేవుడి గదిలో దించేయాలి అంతే. అంటే ఇక్కడ నుండి మదర్ కెండు వర్క్స్ చేసుకోవచ్చు, బాబు ఈ పనులన్నీ చేసుకోవాలి, బాబు బట్టలు ఉతుక్కోవచ్చు, బాబు కోసం పాలు ఇవన్నీ వేడి చేసుకోవచ్చు అని చెప్పి సింబాలిక్గా ఇలా చేయించేవారంట మా సైడ్. సో దానికోసం ఈ ప్రాసెస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఇక స్టవ్ కూడా వెలిగిస్తారు, ఇంకా బాబుకి పాలు ఇవన్నీ పెట్టాలి అని చెప్పి. ఇంతేనండి, మా సైడ్ అయితే మేము ఇలా చేస్తాము బాల్సారా. మీ సైడ్ ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. మీరు కూడా ఇలానే చేస్తుంటే మాత్రం అవును మేము కూడా ఇంతే అని చెప్పి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో, బై బాయ్.